చూద్దాం. అనకాపల్లి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కు 41A నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. చోడవరంలోని బుచ్చిబాబు ట్రేడర్స్ లో తనిఖీల కోసం వెళ్లిన తమ విధులకు సీఎం రమేష్ ఆటంకం కలిగించారని డీఆర్ఐ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తనిఖీలకు వెళ్లిన డీఆర్ఐ అధికారులను బెదిరించడంతో పాటుగా అధికారుల వద్ద ఉన్న ఫైల్స్ లాక్కుని దౌర్జన్యానికి దిగారు సీఎం రమేష్. 200 మంది అనుచరులతో వెళ్లి హంగామా చేశారు. సీఎం రమేష్తో పాటుగా చోడవరం టీడీపీ అభ్యర్థి సహా 6గురిపై కేసు నమోదు చేశారు. మరోవైపు నర్సీపట్నంలో ప్రలోభాల పర్వానికి తెరతీశారు సీఎం రమేష్. నర్సీపట్నంలో మీటింగ్కు వచ్చిన మహిళలకు బీజేపీ గుర్తు ఉన్న చీరలు పంపిణీ చేశారు. చీరతో పాటు 2000 రూపాయలను కూడా ఇచ్చారు. సీఎం రమేష్ ప్రలోభాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రౌడీయిజం డబ్బుతో సీఎం రమేష్ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వైజాగ్ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, సీఎం రమేష్ మనం చూసాం, డిఆర్ఐ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ బుచ్చిబాబు ట్రేడర్స్లో కూడా తనిఖీలు చేయకూడదంటూ కూడా అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఆటంకాలు కలిగించారు. దీనిపైన అధికారులు కూడా 41A నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఈ నోటీసుల సారాంశం ఏంటి? సీఎం రమేష్ ఆగడాలు మరోసారి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే దురుసుగా ప్రవర్తించడం, తన తాలూకా రౌడీజాన్ని చూపించడం ఆయన చేస్తూ ఉంటాడు. మరోమారు అనకాపల్లి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి నేపథ్యంలోనే చోడవరంలో ఉన్నటువంటి బుచ్చిబాబు టైల్ షాప్లో డిఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జీఎస్టీకి సంబంధించినటువంటి అవకతవకలకు ఆ యాజమాన్యం పాల్పడిందనే ఉద్దేశంతో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే సమాచారం అందుకున్నటువంటి సీఎం రమేష్ తన అనుచరులతో వెళ్ళి అక్కడ హడావిడి చేసి హంగామా చేసి అధికారులను బెదిరించే ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ నేతృత్వంలోని డిఆర్ఐ అధికారులు బృందం అక్కడికి వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తుంది. అయితే ఆ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఉద్దేశంతో వారు చోడవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన అనంతరం విచారణ జరిపినటువంటి డిఎస్పీ అప్పలరాజు నిన్న 41A నోటీస్ ఇచ్చారు సీఎం రమేష్కి. నోటీస్ ఇచ్చి 9వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పి ఆ నోటీసులో కూడా పూర్తిగా పేర్కొనడం జరిగింది. సీఎం రమేష్ను నెంబర్ 1గా పెడుతూ నెంబర్ 2గా ఎవరైతే చోడవరం టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాజు పేరును కూడా చేర్చడం జరిగింది. ఇలా వీరిద్దరితో పాటు 6గురి పేర్లను కూడా వరుసగా చేరుస్తూ ఈ ఎఫ్ఐఆర్లోనే ఇప్పటికే 147/2024 ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం జరిగింది. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా విచారణ చేపట్టబోతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సీఎం రమేష్ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి విజువల్స్ అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్న నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగబోతుందని చెప్పాలి. మరోవైపు నర్సీపట్నం నియోజకవర్గంలో సీఎం రమేష్ ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. ఎందుకంటే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే చీరలతో పాటు డబ్బులు కూడా పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పక్కన ఉన్నటువంటి అయ్యనపాత్రుడు కూడా అధికారులను దుర్భాషలాడుతూ మరోవైపు తన దురుసు ప్రవర్తన కూడా ప్రదర్శిస్తున్నారు. ఇలా చూస్తే కనుక అనకాపల్లి అభ్యర్థిగా సీఎం రమేష్ వచ్చిన తర్వాత తన రౌడీయిజాన్ని, తన మార్క్ రాజకీయాన్ని సీఎం రమేష్ ఇక్కడ చూపిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనకాపల్లి నియోజకవర్గం కూడా దరిదాపు రూరల్ ఏరియా అంతా కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో అలాంటి ప్రాంతంలో తనిఖీలకు వచ్చినటువంటి అధికారులపై 200 మంది అనుచరులతో వెళ్ళి రౌడీయిజానికి పాల్పడడం అనేది అత్యంత హేయమైన చర్యగా రాజకీయ వర్గాలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ అంశంపై వేగంగా దర్యాప్తు కొనసాగుతుంది. అధికారులను ఇప్పటికే విచారించినటువంటి పోలీసులు 9వ తేదీన సీఎం రమేష్ను కూడా విచారించబోతున్నారు. సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు అంతమంది వచ్చి విధులకు ఆటంకం కలిగించారనే అంశంపై పూర్తిగా వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సీఎం రమేష్ వ్యవహార శైలి మాత్రం పెద్ద దుమారాన్ని లేపుతుందని చెప్పాలి. సిద్ధు. ఓకే అనిల్.